ప్రత్యేక హోదా 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 జై ఆంధ్రప్రదేశ్ 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 జై ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన 2.5 సంవత్సరం అయిపోయింది. సహజంగా రేపటి నుంచి ఈ 2.5 సంవత్సరం అయిపోయిన దగ్గర నుంచి రెండో అర్ధభాగం 2.5 సంవత్సరం అంటే సూర్యుడు పొద్దుపొడిచిన తర్వాత 12 గంటలకి పైకి వస్తాడు, అక్కడి నుంచి దిగజారిపోతూ ఉంటుంది. సో సాయంత్రం సమయం వచ్చింది ఈ ప్రభుత్వానికి. కానీ వాతావరణం కానీ ప్రభుత్వం యొక్క పోకడ కానీ ఎట్లా ఉందంటే పరిపాలన మర్చిపోయి ప్రచార ఆర్భాటాలు ప్రగల్భాలు పలికేదానికే పరిమితం అవుతూ ఉన్నారు. ఇటీవలైతే గత ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోగా నెరవేర్చలేదు అనేది ఒక నగ్న సత్యం అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి సమయంలో నిన్న ముఖ్యమంత్రి గారు అయితే మేము ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాలే కాదు వాటికంటే ఎక్కువగా మేము చేసేసాము, ఈ విధంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలు గతంలో ఏనాడు లేవనే దాకా వచ్చారు. కాబట్టి వీళ్ళ విపరీత ధోరణులు, ఓ పక్కన అవినీతి, ఓ పక్కన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఈ ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఇవన్నీ ఏమీ లేనటువంటి తరుణంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ విధమైనటువంటి ప్రకటనలకు పూనుకున్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రగల్భాలతోనే కొనసాగిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాల మీద గత 2.5 సంవత్సరాలుగా తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడల్లా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళటం, ప్రత్యేక హోదా పైన ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఎవరు చేయలే, నిరాహార దీక్షల దగ్గర నుంచి ధర్నాల దగ్గర నుంచి ఇవన్నీ చేయటమే కాక యూబేరీ కార్యక్రమం ద్వారా ఏ యువత అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యక్రమాలను కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది, మనం నిర్వహించాం. ఇప్పుడు వీటన్నిటికీ అన్ని రంగాల్లో బహుముఖ వైఫల్యం చెందుతూ ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఇది మేము కూడా ఇవాళ జరుగుతున్నటువంటి వైఫల్యాలు, ప్రభుత్వం ఏ విధంగా దగా చేస్తుంది అనే విషయాలు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కనీసం ఒక 5 చోట్లన్నా పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఈనాటి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టవలసిన ఆవశ్యకత ఉంది. వీటి మీద ప్రభుత్వ పోకడల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని రేపు నవంబర్ 6వ తారీఖున మొట్టమొదటి సభ విశాఖపట్నంలో పెడతా ఉన్నాం. ఆ విశాఖపట్నం సభకి ప్రజల్లో మేము స్పందన చూస్తే అంతకుముందు కూడా ఇది న్యాయంగా ఈ యూబేరీ కార్యక్రమాలు లేకుంటే పార్టీ అధ్యక్షుడు మొన్న తుందూరు ఇట వెస్ట్ గోదావరి వెళ్ళిన ఆ సందర్భాల్లో ప్రజలే కోరుతా ఉన్నారు, మీరు ఒక బహిరంగ సభల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయండి. 1 కాదు 2 కాదు, అనేక వైఫల్యాలు ఉన్నాయి, అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి.
అని ప్రజల దగ్గర నుంచి కూడా ఒక కోరిక వచ్చిన నేపథ్యంలో మొట్టమొదటి బహిరంగ సభ నవంబర్ 6వ తారీఖున విశాఖపట్నంలో సాయంత్రం 3 గంటలకి మేము అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల నుంచి సీనియర్ నాయకులందరూ వస్తారు అక్కడికి. ఆ ప్రాంతంలో నుండి ప్రజల పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా అయినా ఇటువంటి ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉందనే నేపథ్యంలోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని కళ్ళు నేల విడిచి సాము చేయకుండా వాళ్ళు నేల మీద కాళ్ళు పెట్టుకొని ప్రభుత్వ ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి మొట్టమొదటి బహిరంగ సభ ఆయన విశాఖపట్నంలో పార్టీ అధ్యక్షుల వారు మొత్తం వివరణ ఇచ్చే దానిలో మిగతా చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సభకు వస్తారు. ప్రజలందరినీ విరివిగా రావాలని కూడా మేము ఈ సందర్భంగా వారందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము చెప్పేదండి, మేము ఇది తెరమరుగు మేము చేయట్లా. దీనిలో కాంప్రమైజ్ అయ్యే పని కూడా లేదు. అది పూర్తిగా సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం. మేము దాని తర్వాత కర్నూలులో యువబేరీని మేము మర్చిపోవట్లా. ఇవి కర్నూలు వీటిలో పెడుతున్నాం. యువబేరీ అనేది మేము చేస్తున్నాం. కానీ 5 చోట్లను ఒక రీజనల్ పబ్లిక్ మీటింగ్స్ పెడితే బాగుంటుంది అనేది ఇది. దానికి రీప్లేస్మెంట్ మాత్రం కాదు, దాన్ని అదనంగా ఈ సభలు నిర్వహించడం తప్ప ప్రత్యేక హోదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్మరించే పనే లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు ఏదన్నా చెప్తే మేము మనం అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా క్వశ్చన్ చేస్తాం. నీ వాళ్ళు ప్రత్యేక హోదా అవసరం లేదు ఈ రాష్ట్రానికని నీరు కార్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీరు కార్చాలి అని నువ్వు 10 కాదు 15 సంవత్సరాలు కావాలని తిరుపతిలో నువ్వు అన్నటువంటి ఆనాటి ఓ పార్టీ ప్రచారంలో అన్నటువంటి వ్యక్తి ఇవాళ అవసరం లేదు అని నీరు గారుస్తున్నటువంటి దానికి నేపథ్యం ఏంటి? ఇది అవసరం లేదు అనేటువంటి ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది చెప్పమంటున్నాం. ఫలానా రోజు నుంచి నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది అవసరం లేదని. ఇది సుజన చౌదరి గారు లాంటి వాళ్ళు ఇది బ్రహ్మాండంగా వచ్చేస్తుంది సంతకాలు అయినాయి దారిలో పోస్టులో ఉందని చెప్పిన వాళ్ళు అసలు ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి నష్టం అనే ధోరణిలో వస్తుంది. ఎందుకు ఈ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారో మేము మాత్రం దాన్ని విడిచిపెట్టేది లేదు. దానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. ఇది అదనంగా అనేక సమస్యల మీద ప్రత్యేక హోదా అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే సమకూరేటటువంటి మరి ఆ ఫలితాల గురించే దానిలో చర్చించడం జరుగుతుంది. బహిరంగ సభనంగానే మొత్తం ఇందాక నేను అన్నట్టు బహుముఖ వైఫల్యం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఈ 2.5 సంవత్సరంలో ఏ వర్గాలు ఏ విధంగా నష్టపోయారనేది మొత్తం టోటల్ ఒక సమీక్ష 2.5 సంవత్సరం అయిపోయే సందర్భంలో మేము 5 రీజనల్ మీటింగ్స్ పెట్టి మొత్తం ప్రభుత్వానికి ఈ 2.5 సంవత్సరంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎట్లా ఉన్నాయని ప్రజల దృష్టికి తీసుకురావాలని పెడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా మరుగున పడే పరిస్థితి మాత్రం లేదు. 4 బహిరంగ సభలు మేము చెప్తాం. అంటే మిగతా రీజన్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు మేము చేస్తాం అన్నట్టు. రాయలసీమ ఏరియా కానీ అటు ఇప్పుడు ముందు అక్కడి నుంచి మొదలవుతా ఉన్నాం. మిగతా మీ అందరికీ చెప్తాం. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా